డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీలోని హెల్త్ సెంటర్లో డాక్టర్లని నర్సుల్ని నియమించాలని నేడు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హెల్త్ సెంటర్ని సందర్శించారు. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో హెల్త్ సెంటర్ని సందర్శించడం జరిగిందని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ హెల్త్ సెంటర్లో డాక్టర్లు నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు లేక విద్యార్థులకి అవస్థలు ఎదురవుతున్నా యూనివర్సిటీ యంత్రాంగం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. అదేవిధంగా హెల్త్ సెంటర్ గతంలో కనీసం స్ట్రీట్ లైట్లు కూడా లేకపోవడం దారుణమని ఆయన అన్నారు. అదేవిధంగా హెల్త్ సెంటర్లో విద్యార్థులకి అవసరమైన టాబ్లెట్లు కూడా దొరక్కపోవడం యూనివర్సిటీ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. వెంటనే ఎంబీబీఎస్ డాక్టర్లను నియమించి విద్యార్థులకి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. అదేవిధంగా యూనివర్సిటీలో 1200 మంది విద్యార్థులు ఉన్న చోట వైద్యానికి అధిక ప్రాధాన్యతను కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ నాయకులు పవన్, సతీష్, సాగర్, దినేష్, చిత్రు తదితర ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏదైతే హెల్త్ సెంటర్ని సందర్శించడం జరిగింది. ఈరోజు హెల్త్ సెంటర్కి సంబంధించిన దాంట్లో ఏదైతే చాలా దారుణమైన అధ్వానంగా పరిస్థితి హెల్త్ సెంటర్లో ఉంది. ఇక్కడ ఒక డాక్టర్ లేరు. దాంతోపాటుగా దీన్ని ఏదైతే బాగు చేయడం కోసం క్లీనింగ్ చేసుకోవడం కోసం కావచ్చు, క్లీనర్లు లేని పరిస్థితి ఉంది. దాంతోపాటుగా వాచ్మెన్లు కావచ్చు, అటెండర్లు కావచ్చు, ఎవరు లేని దుస్థితి ఇవాళ తెలంగాణ యూనివర్సిటీలో దాపరించిన పరిస్థితి ఉంది. దీన్ని వెంటనే మేము ఇక్కడున్న యంత్రాంగానికి తెలియజేయడం జరుగుతుంది. హెల్త్ సెంటరు 1200 మంది విద్యార్థులు ఈ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. వాళ్లకు ఏదైనా ఇబ్బందులు ఎదురైనా కూడా, జ్వరం వచ్చినా, ఇంకేమైనా కడుపు నొప్పి సమస్యలు వచ్చినా కూడా ఇక్కడ టాబ్లెట్లు లేని పరిస్థితి. ఈ దారుణమైన దుస్థితికి ఇవాళ దిగజారిపోయింది తెలంగాణ విశ్వవిద్యాలయం. వెంటనే డాక్టర్ని, ఎంబీబీఎస్ డాక్టర్ని కేటాయించాలి. దాంతోపాటుగా ఇక్కడ అటెండర్లను కేటాయించాలి. దాంతోపాటుగా స్ట్రీట్ లైట్లు, ప్రత్యేకంగా ఇక్కడ స్ట్రీట్ లైట్ కూడా లేని పరిస్థితి ఉంది. వెంటనే స్ట్రీట్ లైట్లను ఏర్పాటు కూడా చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా ఇవాళ హెల్త్ సెంటర్లో లేవు. వెంటనే హెల్త్ సెంటర్ని పట్టించుకోవాలి. హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి డాక్టర్లను 24 గంటలు డాక్టర్ను ఉంచేటట్టుగా చూడాలని చెప్పి, దాంతోపాటుగా విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా కూడా అన్ని టాబ్లెట్లు కావచ్చు, గ్లూకోజ్ కావచ్చు, అన్ని ఇక్కడ ఉంచాలని చెప్పి, ఈ స్టోరేజ్ చేయాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా ప్రభుత్వాన్ని, దాంతోపాటుగా ఇక్కడ యూనివర్సిటీ అధికారులను మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలి. లేకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, దాంతోపాటుగా ఇక్కడ ఉన్న యూనివర్సిటీ అధికారులను హెచ్చరించడం జరుగుతుంది.